ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 పివి నరసింహారావు గారు సమీక్ష. బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర చాణక్యుడు అయిన మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి నరసింహారావు గారి మీద 2 రోజుల క్రితం కొందరు పోస్టులు పెట్టారు. వారి కోసం 1991 జూన్ నెలలో ప్రధానిగా శ్రీ పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టే నాటికి దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పివి నరసింహారావు గారి కంటే ముందు ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్ గారి హయాంలో జనవరి 1991 మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే, అత్యవసర దిగుమతుల కోసం చెల్లించాల్సిన డాలర్లు మన దగ్గర కేవలం 3 వారాలకి సరిపడా మాత్రమే ఉంది. క్రూడ్ ఆయిల్ దిగుమతుల కోసం రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ చేసిన డాలర్లు అయితే కేవలం వారం రోజులకి సరిపడా మాత్రమే ఉన్నాయి. అప్పటికే మన దేశంలో ఉన్న ఆయిల్ నిల్వలు మరో 2 వారాలకి మాత్రమే సరిపడా ఉండగా, క్రూడ్ దిగుమతి అవడానికి మరో వారం రోజులు గడువు మాత్రమే ఉంది. కానీ మన దగ్గర డాలర్లు లేవు చెల్లించడానికి. ఇతర అత్యవసర వస్తువుల దిగుమతుల కోసం 2 వారాలకి సరిపడా డాలర్లు ఉన్నాయి. ఆ స్థితిలో రాత్రికి రాత్రి రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉన్న 47 టన్నుల బంగారం ప్రత్యేక చార్టర్ విమానంలో లండన్ తరలించి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో కుదువపెట్టి 2.2 బిలియన్ డాలర్లు అప్పు తీసుకోవాల్సి వచ్చింది. మరో 20 టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్లో కుదువపెట్టి మరో 600 మిలియన్ డాలర్లని అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. ఈ వార్త అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఇదంతా రహస్యంగా చేయాలని చూసినా బంగారాన్ని ఎయిర్పోర్టుకి తరలించడానికి వాడిన వ్యాన్ టైర్ బరస్ట్ అయిపోయి నడి రోడ్డు మీద ఆగిపోవడం, దాంతో అప్పటికప్పుడు ప్రత్యేకంగా పోలీసులని భద్రత కోసం నియోగించడంతో సదరు వ్యానులో బంగారం ఉందని, దానిని తాకట్టు పెట్టడానికి ఎయిర్పోర్టుకి తీసుకువెళ్తున్నారు అని పత్రికల ద్వారా దేశ ప్రజలకి తెలిసింది. బంగారం తాకట్టు పెట్టి డాలర్లు అప్పు తీసుకోవడం మినహా వేరే మార్గం లేదు అప్పట్లో. చంద్రశేఖర్ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టలేకపోయింది. ఎందుకంటే విపరీతమైన ద్రవ్యలోటు, మరోవైపు దేశీయంగా అంతర్జాతీయ సంస్థల దగ్గర తీసుకున్న అప్పు, వాటి వడ్డీలు పెరిగిపోవడం వల్ల అప్పటి ఆర్థిక మంత్రి చేతులెత్తేశాడు. మరోవైపు అసలు బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం వల్ల IMF బెయిల్ అవుట్ ప్యాకేజీని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మరోవైపు ఇంటా బయట చెల్లించాల్సిన బాకీలు కొండల్లా పెరిగిపోతూనే ఉన్నాయి. నిజానికి అప్పటికప్పుడు వచ్చిన సమస్య కాదు ఇది. 80వ దశకంలో మొదలయ్యి మెల్లమెల్లగా అది 90ల నాటికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒక దశాబ్దపు ఆర్థిక మిస్ మేనేజ్మెంట్ ఫలితం ఇది. 1991 జూన్ నెలలో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న పివి నరసింహారావు గారి ముందు ఉన్న పెద్ద సమస్య తాకట్టులో ఉన్న బంగారాన్ని అప్పు తీర్చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం. ముందు ముందు మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా చూడడం. ఇదేమీ రాత్రికి రాత్రి జరిగే పని కాదు. చాలా ఓపికగా ఒక్కో ముడి విప్పుకుంటూ వెళ్ళాలి. మరోపక్క తన మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఇదంతా జరగాలి అంటే అప్పటికే ప్రణాళికా సంఘం సభ్యుడుగా ఉన్న మన్మోహన్ సింగ్ గురించి విని ఉన్నారు పివి గారు. అప్పటికి ఇంకా ఆర్థిక శాఖకి మంత్రిగా ఎవరిని నియమించలేదు పివి గారు. ఒకరోజు పార్లమెంటు భవనంలోని తన ఆఫీసు నుండి బయటకి వచ్చి కారిడార్లో నడుస్తూ హఠాత్తుగా తన సహాయకుడిని పిలిచి మన్మోహన్ సింగ్ గారిని కలవాలి, పిలుచుకురండి అని చెప్పారు. అప్పటికే ప్రణాళికా సంఘ సమావేశానికి వచ్చిన మన్మోహన్ సింగ్ గారు అదే భవనంలో ఉన్నారు. విషయం మన్మోహన్ గారికి చెప్పాడు పివి గారి సహాయకుడు. దాంతో మన్మోహన్ గారు పివి గారి దగ్గరికి వచ్చారు ఆశ్చర్యపోతూ. కూర్చోవడానికి ఏమీ లేక పార్లమెంటు కారిడార్లో ఉన్న చిన్న అరుగు మీద కూర్చొని పివి గారు మన్మోహన్ గారితో అన్న మొదటి మాట, మన్మోహన్ జీ, మిమ్మల్ని ఆర్థిక మంత్రిగా నియమించాలని అనుకుంటున్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా అని. దానికి మన్మోహన్ సింగ్ బదులు ఇస్తూ, నేను కేవలం ఆర్థికపరమైన సలహాలు మాత్రమే ఇవ్వగలను కానీ రాజకీయ నాయకుడిని కాను. నాకు రాజకీయాలలో ఉండే విమర్శలని తట్టుకునే శక్తి లేదు.
అని బదులు ఇచ్చారు మన్మోహన్ సింగ్. దానికి బదులుగా పివి గారు మీ మీద వచ్చే విమర్శలని, వేసే రాళ్ళని నేను భరిస్తాను. మీకు ఆ భయం అక్కరలేదు. మంచి జరిగినా చెడు జరిగినా బాధ్యత నేనే తీసుకుంటాను తప్పితే మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను అని భరోసా ఇచ్చారు పివి గారు. దాదాపుగా 10 నిమిషాల పాటు జరిగిన ఆ సమావేశం తరువాత మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా నియమించారు పివి గారు. బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు $2.8 బిలియన్ జూన్ నెల వచ్చేసరికి సగం ఖర్చు అయిపోయాయి. పివి నరసింహారావు గారు భారతదేశాన్ని అప్పుల నుండి విముక్తి చేసి ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా చేయాలి అంటూ మన్మోహన్ సింగ్ గారికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. ఆ స్వేచ్ఛ ఆర్థిక సంస్కరణలకి దారి చూపింది. జూలై 1వ తేదీ 1991 మొదటి చర్యగా రిజర్వ్ బ్యాంక్ డాలర్తో రూపాయి విలువని 9% తగ్గించింది. జూలై 3న రిజర్వ్ బ్యాంక్ మరో 3% తగ్గించింది. అంటే మొత్తం 3 రోజుల వ్యవధిలో 11% తగ్గించింది అన్నమాట. జస్ట్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో 2 దఫాలుగా రిజర్వ్ బ్యాంక్ రూపాయి విలువని తగ్గించింది. మార్కెట్ నుండి మంచి స్పందన వచ్చింది. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే తగ్గడం వలన ఎగుమతి చేసే వాళ్ళకి ఆదాయం పెరిగింది. దాంతో ఎగుమతుల విలువ పెరగడం ప్రారంభమైంది. ఇది మంచి సూచన. కానీ అదే సమయంలో దిగుమతులు మాత్రం తగ్గలేదు. కానీ పెరగడం ఆగిపోయి స్థిరంగా ఉండిపోయింది సూచి. లైసెన్స్ రాజ్ వ్యవస్థ. లైసెన్స్ రాజ్ వ్యవస్థని రద్దు చేశారు నరసింహారావు గారు. అప్పటి వరకు ఎవరన్నా పరిశ్రమ పెట్టాలంటే 1 డజను ప్రభుత్వ సంస్థల నుండి అనుమతి కావాలి. ఇందుకోసం కాంగ్రెస్కి చెందిన శాసనసభ్యుడు కానీ పార్లమెంటు సభ్యుడిని కానీ సంప్రదించి లంచాలు ఇస్తే అనుమతులు త్వరగా వస్తాయి. లేకపోతే లేదు. అదే ప్రత్యర్థులు అయితే పరిశ్రమ పెట్టే అవకాశమే ఉండేది కాదు. లైసెన్స్ రాజ్ వ్యవస్థని రద్దు చేయడం కాంగ్రెస్లోని మిగతా మద్దతుదారులతో పాటు సోనియాకి నచ్చలేదు. ఇది వాళ్ళ గుత్తాధిపత్యానికి అడ్డుకట్టగా భావించారు. దాంతో పివి నరసింహారావు గారి మీద కాంగ్రెస్ పార్టీలోనే కుట్రలు చేయడం ప్రారంభించారు. అప్పట్లో పివి ప్రభుత్వం మైనారిటీలో ఉండేది. ప్రతిపక్షాలు బయటి నుండి మద్దతు ఇచ్చాయి. క్రమంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం ప్రారంభించాయి. కానీ అదే సమయంలో బీజేపీ మందిర్ మసీద్ ఉద్యమం మంచి ఊపు మీద ఉన్నది. ఒకవైపు స్వంత పార్టీ వాళ్ళే తనని గద్దెదించే ప్రయత్నంలో ఉండగా దానికి తోడుగా బీజేపీ సమస్యగా మారింది. ముందు దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే బీజేపీని అడ్డుకోవాలి అనే ఉద్దేశ్యంతో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1991ని ప్రవేశపెట్టారు పివి నరసింహారావు గారు. ఈ చట్టం ప్రకారం స్వాతంత్ర్యం రాకముందు అన్ని మతాల ప్రార్థనా స్థలాలు ఏ స్థితిలో ఉన్నాయో అవి అలానే కొనసాగుతాయి. కానీ కోర్టులో కేసు వేయడానికి వీలు లేదు. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న ప్రార్థనా స్థలాలకి ఈ చట్టం వర్తించదు. అలాగే ఈ చట్టం అమలులోకి రాకముందు కోర్టులో వేసిన కేసులకి ఈ చట్టం వర్తించదు. దేశ ఆర్థిక వ్యవస్థని బాగు చేసే సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో పివి గారు ఈ పని చేశారు. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఏ దేశం కూడా మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాదు. శ్రీలంకకి ఇప్పుడు వచ్చిన సమస్య మనకి 32 ఏళ్ల క్రితమే వచ్చింది. కాకపోతే శ్రీలంకకి పివి గారి లాంటి నాయకుడు లేరు. మనకి ఉన్నారు. మనం ఇప్పుడు హాయిగా ఉన్నాం. పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల 1991-92 ఆర్థిక సంవత్సరంలో మన దేశ జీడిపి $266 బిలియన్ చేరుకున్నాయి. మనం బంగారు తాకట్టు పెట్టి తెచ్చుకున్న అప్పు $2.8 బిలియన్. 2019కి మన దేశ జీడిపి $3 ట్రిలియన్ చేరుకుంది. ఇది 1100% పెరుగుదల. ఇక పిపిపి పర్చేసింగ్ పవర్ పారిటీ విషయానికి వస్తే
1991లో అది $1 ట్రిలియన్ ఉండగా 2019 నాటికి అది $12 ట్రిలియన్ నమోదు అయ్యింది. అంటే 1100% పెరుగుదల అన్నమాట. ప్రస్తుతం మన దేశ విదేశీ మారక నిల్వలు 634.287 బిలియన్లుగా ఉంది జనవరి 2022కి. ఈనాడు మన దేశంలో మనం అనుభవిస్తున్న సౌకర్యాలు పివి గారు చేసిన సంస్కరణలే. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలంటే అది పివి గారికి ముందు, పివి గారి తరువాత అనే చెప్పుకోవాలి. ప్రార్థనా స్థలాల చట్టం 1991 మీద అశుద్ధం వెళ్ళగక్కిన వాళ్ళకి మన రాజ్యాంగం ఇప్పటికే 43 సార్లు సవరించి మార్పు చేసిన సంగతి మనకు తెలుసు. అంతెందుకు, ఆర్టికల్ 370 రద్దు చూశాం కదా. అలాంటిది ఉభయ సభలలో పూర్తి మెజారిటీ ఉన్న ప్రస్తుత ప్రభుత్వానికి ప్రార్థనా స్థలాల చట్టం 1991ని రద్దు చేయడానికి ఎంతసేపు పడుతుంది? పివి గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి మన దేశ పరిస్థితికి ఆ చట్టం అత్యవసరం. ఆ చట్టం 144 సెక్షన్ లాంటిది. అవసరాన్ని బట్టి అమలు చేస్తారు. అంతేకాని 366 రోజులు 144 సెక్షన్ పెట్టరు కదా. 14 భాషలలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి సన్యాసం స్వీకరించి తమిళనాడులో కల కూర్తాలం పీఠాధిపతిగా ఉండాలని నిర్ణయం తీసుకొని ఢిల్లీలోని తన ఇంట్లోని సామాన్లని హైదరాబాద్కి తరలించే సమయంలో తనంత తానే ప్రధాని పదవి వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చింది. తాను నిత్యం ఆరాధించే వెంకన్నస్వామి ఆజ్ఞ కాబోలు అనుకుంటూ ప్రధాని పదవిని స్వీకరించారు. తనకి స్వామి అప్పగించిన బాధ్యతని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించారు. చివరికి స్వపక్షంలోని వాళ్లే ఆయన మీద కేసులు పెడితే కోర్టు ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది కదా. రాజకీయాలు పక్కన పెడితే ఏది ఆ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలులోని ఒక్క పేజీ చదివి దాని మీద విశ్లేషణ చేయగలరా సదరు వ్యక్తులు? మాతృభాష తెలుగే సరిగా వచ్చి చావదు. అలాంటిది 1000 పడగలని హిందీలోకి అనువాదం చేసి దానికి సహస్రఫన్ అని పేరు పెట్టారు అపర చాణక్యుడు. అలాంటి మహనీయుడినా ఇటువంటి వారు తిట్టేది? పివి గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఫ్రాన్స్ దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ దేశపు జాతీయ టెలివిజన్ అయిన ఫ్రాన్స్ టెలివిజన్ వారు పివి గారి ఇంటర్వ్యూ కోసం సమయం ఇవ్వమని కోరగా వెంటనే అంగీకరించారు. పారిస్లో పివి గారు బస చేసిన హోటల్లోనే కెమెరాలు ఏర్పాటు చేసి ఫ్రెంచ్ భాష నుండి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి దుబాసీని ఏర్పాటు చేశారు సదరు ఛానెల్ అధికారులు. పివి గారు వచ్చి తన కుర్చీలో కూర్చుంటూ ఇక ఇంటర్వ్యూ మొదలు పెడదామా అంటూ ఫ్రెంచ్ భాషలో ఆ ఇంటర్వ్యూ చేసే అతనితో అనగానే అక్కడ ఉన్న వారందరూ తెల్లబోయారు. చూస్తే సాదాసీదాగా ఉన్న ఆయన ఇంగ్లీషు సరిగా వచ్చో లేదో అనే అనుమానంతో ఉన్న ఫ్రెంచ్ టెలివిజన్ అధికారులకి నేరుగా ఫ్రెంచ్లోనే తమతో మాట్లాడేసరికి కొద్ది సెకండ్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయి తరువాత చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. తరువాత ఫ్రాన్స్ ప్రజలకి ఫ్రెంచ్ భాషలోనే అభినందనలు తెలుపుతూ తరువాతి ఇంటర్వ్యూని ఎవరి సహాయం లేకుండా అడిగిన ప్రశ్నలకి ఫ్రెంచ్లోనే సమాధానాలు ఇచ్చిన గొప్ప వ్యక్తినా మీరు విమర్శించేది? నా అనుభవం. పూర్తి పేరు తెలియదు కానీ జోషి గారు అని పిలిచే వాడిని 1991లో. జోషి గారు పదవీ విరమణ చేసిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS అధికారి. భార్య చనిపోయింది. పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు. ఒక శుభకార్యంలో పరిచయం ఏర్పడ్డది 1990లో. మొదటి పరిచయంలో సాహిత్యము, సంగీతంతో పాటు వర్తమాన రాజకీయ అంశాల మీద చర్చ జరిగినది మా మధ్య. ఆయన ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి అని తెలియగానే సోవియట్ యూనియన్లో అధ్యక్షుడు గోర్బచేవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు, గ్లాస్నోస్త్, పెరిస్ట్రోయికాల మీద పలు ప్రశ్నలు అడిగాను. నేను దాంతో ఆశ్చర్యపోయినా ఆయన ఏదో సినిమాలు, స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉండాల్సిన వయసులో మీకు ఇలాంటి విషయాల మీద అవగాహన ఉండడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అంటూనే ఆయన నా ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. ఇక అప్పటి నుండి
నేను ఆయన ఉండే ఖైరతాబాద్ వెళ్ళినప్పుడల్లా కలిసేవాడిని. జోషి గారు మహారాష్ట్ర బ్రాహ్మణుడు, కాంగ్రెస్ అభిమాని. సహజంగానే నేను సహజంగానే ఆర్ఎస్ఎస్ అభిమానిని. కానీ ఇవేవీ మా చర్చలకి అడ్డు రాలేదు. బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత నేను ఖైరతాబాద్ వెళ్ళి జోషి గారిని కలిసి బాబ్రీ విషయంలో పివి గారు విఫలం అయ్యారు కదా అని అడిగాను. దానికి జోషి గారు బదులిస్తూ ఎలా అని అన్నారు. నేను ఆయనకి బాబ్రీ మసీదు కూల్చివేత మీద ఇండియా టుడే వ్రాసిన ఆర్టికల్ని ఆయన ముందు ఉంచాను. నవ్వుతూ, అది నేను ఇంతకు ముందే చదివాను పార్థసారథి, ఇప్పుడు ప్రత్యేకంగా చదవక్కరలేదు. మరి దీని మీద మీ విశ్లేషణ ఏంటి అని అడిగాను. దానికి ఆయన నా అభిప్రాయం కంటే మీ ఆర్ఎస్ఎస్కి చెందిన కురువృద్ధుడు ఇక్కడే ఉన్నారు. ఆయన నాతో అన్న మాటలే నీకు చెప్తాను విను. ఆర్ఎస్ఎస్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇలా దేశంలోని పలు ప్రాంతాల వివిధ శాఖలకి చెందిన బ్రాహ్మణులు ఉన్నారు. కానీ తెలుగు నియోగి బ్రాహ్మణుడు అయిన నరసింహారావు గారు ఒక్కరే ఆర్ఎస్ఎస్లోని మిగతా బ్రాహ్మణ వర్గాలకి చెక్ పెట్టాడు. ఎలా? బీజేపీ నిత్యం అయోధ్య రామమందిరం పేరుతో ఏదో ఒక ఉద్యమం చేస్తూ వచ్చింది. కానీ అది ముఖ్యమైన విషయమే. కానీ ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయం దేశానికి మేలు చేసేది కాదు. దేశం ఆర్థికంగా, రాజకీయంగా బలహీనమైన స్థితిలో ఉంది. చాణక్యుడి నీతి. దేశం సుభిక్షంగా ఉండి ప్రజలు బలంగా ఉన్నప్పుడే ఆ ప్రజలు తమ దేశాన్ని, సంస్కృతిని కాపాడగలరు. శత్రువుతో బలంగా పోరాడగలరు. ఆ దేశరాజు తీసుకునే నిర్ణయాలు కఠినంగా, పక్షపాతం లేకుండా, ధర్మబద్ధంగా ఉన్నప్పుడే అన్నీ బాగుంటాయి. పివి గారి ఆలోచన కూడా చాణక్యుడి ఆలోచనలాగే ఉంది. అప్పుడు ఒక సమస్యని అది తీవ్ర రూపం దాల్చేదాకా ఆగకూడదు, లేదా సమస్య తీవ్రతని తగ్గించి వేయాలి. ఎలాగూ లక్షల మంది కరసేవకులు దేశం నలుమూలల నుండి అయోధ్యకి చేరుకున్నారు. వాళ్ళని అదుపులో పెట్టాలంటే కాల్పులు జరపాలి. కానీ పోలీసు కాల్పులకి భయపడి వెనకడుగు వేసే స్థితిలో లేరు కరసేవకులు. కరసేవకుల మరణం తథ్యం. దానికి సిద్ధపడేవారు వచ్చారు. ఇక చేయడానికి ఏముంటుంది? కూల్చివేత జరిగిపోయింది, అంతే. ఇక అప్పటికప్పుడు బీజేపీకి ఇష్యూ ఏమీ లేకుండా పోయింది 25 ఏళ్ల పాటు. ఇది ఆ 78 ఏళ్ల ఆర్ఎస్ఎస్ కురివృద్ధుడు చేసిన విశ్లేషణ. ఆర్ఎస్ఎస్ చెప్పేది దేశం కోసం, ధర్మం కోసం, సంస్కృతి కోసం పాటుపడమని చెప్తుంది. పివి గారు చేసి చూపించారు. కాకపోతే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. అదొక్కటే తేడా. మసీదు కూల్చివేత జరిగిన తరువాత గానీ ఆర్ఎస్ఎస్ వ్యూహకర్తలకి అసలు విషయం బోధపడింది. ఇక తమ చేతిలో ఎలాంటి ఇష్యూ లేకుండా పోయింది అని. 1991 నుండి 2018 వరకు, అంటే అయోధ్య మీద కోర్టు తీర్పు వచ్చేంత వరకు బీజేపీకి ముఖ్యమైన ఇష్యూ లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో దేశం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది. ఒకవైపు ఆర్థిక సంస్కరణలని వేగంగా అమలు చేస్తూనే మరోవైపు రెండవ అణు పరీక్ష చేయడానికి కావాల్సిన పనులని పూర్తి చేసి మళ్లీ ఎన్నికల సమయానికి సిద్ధపడ్డాడు. తాను మళ్లీ గెలిస్తే పోఖ్రాన్లో అణుపరీక్ష నిర్వహించేవాడు. ఎందుకంటే అణుపరీక్ష చేస్తే అమెరికా ఎలాగూ ఆంక్షలు విధిస్తుంది. కానీ మన రిజర్వు బ్యాంకులో 2 సంవత్సరాలకి సరిపడా విదేశీ మారక నిధులు అప్పటికే ఉన్నాయి. కాబట్టి నిర్భయంగా ఉండవచ్చు. కానీ రెండోసారి పివి గారు గెలవలేదు. కానీ తన హయాంలో అంతా సిద్ధం చేసి అణుపరీక్ష కోసం ఇవ్వాల్సిన కోడ్, పాస్వర్డ్ని ఒక కాగితం మీద వ్రాసి నూతన ప్రధాని వాజ్పేయి గారి చేతిలో పెట్టారు. క్రెడిట్ వాజ్పేయి గారికి దక్కింది. పివి నరసింహారావు గారు పదవీ విరమణ చేసిన తరువాత ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీలోని పెద్దలు కానీ పల్లెత్తు మాట అనలేదు. పివి చాణక్యం, దేశభక్తి మీద అపారమైన గౌరవం ఉంది ఆర్ఎస్ఎస్కి మరియు బీజేపీకి. రాజకీయం అంటే ఎత్తుకు పై ఎత్తు వేయడమే కదా. దేశానికి నష్టం కలగకుండా పివి గారు చేసిన పని ప్రార్థనా స్థలాల చట్టం 91. తాజాగా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ప్రార్థన స్థలం
ఏ మతానికి చెందిందో నిర్ధారించే హక్కుని కాదనట్లేదు పివి గారు చేసిన చట్టం. ప్రస్తుత కాశీ జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతం ఎవరిదో తేల్చి చెప్పవచ్చు. కోర్టు దానికి ఏ చట్టం కూడా అడ్డుపడట్లేదు. కూర్తాలం పీఠాన్ని అధిష్ఠించడానికి అన్ని అర్హతలు ఉన్న మహానుభావుడు పివి నరసింహారావు గారు. అలాంటి మహానుభావుడిని ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టడానికి అర్హత ఏమున్నది? 7 జన్మల పాటు వారి పాపం పరిహారం కాదు. పార్థసారథి పొట్లూరి.